హైదరాబాద్ లో ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం ప్రారంభమైంది. చవితికి ఒక రోజు ముందుగానే భక్తులకు దర్శనమిస్తున్నాడు మహాగణపతి. 70వ ఏట 70 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ గణేశుడిని ప్రతిష్ఠించారు. సప్తముఖ శక్తి మహాగణపతిగా కనువిందు చేస్తున్నాడు గణపయ్య. రేపు వినాయక చవితి మొదటి పూజకు కుటుంబ సమేతంగా హాజరు కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే రేపు మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. తీయడం జరుగుతుంది. సప్తముఖ మహాశక్తి వినాయకుడు, 70 అడుగుల వినాయకుడు, 7 తలలు, 7 సర్పాలు, 14 చేతుల వినాయకుడు. రైట్ సైడ్లో ఏమో శ్రీనివాస కళ్యాణం ఏర్పాటు చేశాము. లెఫ్ట్ సైడ్లో శివపార్వతులను ఏర్పాటు చేశాము. రైట్ సైడ్లో బలరాంను ఏర్పాటు చేశాము. బలరాంను ఎందుకు ఏర్పాటు చేశామంటే ఉత్తరప్రదేశ్లో అయోధ్య గుడి ఉంది కాబట్టి అక్కడ వెళ్ళని వారు ఇక్కడనే దర్శించుకునేటట్లు ఏర్పాటు చేశాము. లెఫ్ట్ సైడ్లో ఏమో రావుకేతు ఏర్పాటు చేశాము. రావుకేతు ఎందుకంటే విఠల్ పండిట్ శర్మ గారు మరి వారు చెప్పడం జరిగినది, రావుకేతు ఏర్పాటు చేస్తే భక్తులకు మంచి జరుగుతుందని చెప్పారు. అది రావుకేతుని ఏర్పాటు చేశాము. అడుగడుగున పోలీస్ బందోబస్తు ఉంటుంది. అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటాం. వచ్చే భక్తుడు ఎటువంటి ఇబ్బంది కలగకుండా భగవంతుని దర్శించుకొని వెళ్ళే విధంగా మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం. చూడండి, మా నాన్నగారి కోరిక ఉందన్నమాట. 60 సంవత్సరం చాలా ఘనంగా చేశారు. 70 సంవత్సరం కూడా ఘనంగా చేయాలని ఆయన ఆలోచన. 2022 అక్టోబర్ 1 స్వర్గస్థులయ్యారు. ఆయన కోరిక మేరకు 70 సంవత్సరం ఘనంగా చేయాలనే ఉద్దేశంతో మరి ఈ సంవత్సరం మీరు చూస్తే సప్తముఖ మహాశక్తి వినాయకుడిగా దర్శనమైపోతా ఉన్నాడు. శ్రీనివాస కళ్యాణము, శివపార్వతుల కళ్యాణము, దాంతోపాటు రావుకేతు, బాలరాముడుగా భక్తులకు దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. పూజ మాత్రం 11 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ గారు వస్తారు. మరి పద్మశాలి కుల పట్టు వస్త్రాలు, గరిక